నిన్ననే పోలింగ్ అయిపోయింది. పూర్తి ఫలితాలన్నీ కూడా ఈవీఎంలో భద్రపరుచున్నాయి. జూన్ 4వ తారీఖు నాడు ఫలితాలు రాబోతున్నాయి. ముందుగా ఓటింగ్ లో పాల్గొన్నటువంటి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఓటర్ మహాశయునికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ గెలుపు కోసం, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం, ఎంపీగా గెలిపించడం కోసం కష్టపడి పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం, గెలుపు కోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, దాంతోపాటు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నటువంటి సిబ్బందికి, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు. సార్, అక్కడక్కడ కొంతమంది పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు చాలా పర్ఫెక్ట్, బాగా బ్రహ్మాండంగా పనిచేశారు. ఉన్నతాధికారుల కళ్ళు కప్పి కొంతమంది అక్కడక్కడ పోలీసు అధికారులు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నదో సేమ్ అదే పన్నాతోని చాలా ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం. సరే, వెంటనే ఫోన్ చేసిన వెంటనే ఉన్నత స్థాయి అధికారులు స్పందించడం దాన్ని ఏమనడం లేదు, కానీ జరిగింది. అయినప్పుడు పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిబంధనలు లోబడి కష్టపడి పనిచేశారు. తప్పకుండా గెలుస్తామన్న విశ్వాసం, నమ్మకం మాకుంది. ఉన్నటువంటి వాతావరణం చూస్తూ ఉంటే మరొకసారి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికల ప్రక్రియ అయిపోయింది. సరే, ఎన్నికల కోడ్ జూన్ 4 వరకు ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక తిట్టేదంతా తిట్టింది, అయిపోయింది. నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, భారతీయ జనతా పార్టీని, మా నాయకులను ఎంత తిట్టాలో అంతకంటే ఎక్కువనే తిట్టారు. కడుపులో ఉన్నదంతా బయట తీశారు. వాళ్ళ కసి అంతా తిట్ల పురాణంతో ఫుల్ టైంపాస్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు. తిట్టిన తిట్టకుండా తిట్టరాని తిట్లు కూడా తిట్టారు. ఈ గుడ్డు అన్నారు, ఆ గుడ్డు అన్నారు, అన్ని అన్నారు. సరే, అన్ని భరించారు. మీరు తిట్టిన తిట్లకు ప్రజలు నిర్ణయం ప్రకటించబోతున్నారు జూన్ 4వ తారీఖు నాడు. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ పార్టీ నాయకులు స్థాయి దిగజార్చుకొని, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు వాళ్ళ స్థాయి దిగజార్చుకొని ఇవాళ ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం. వాళ్ళకు అబద్దాలు ఆడాలి, శాంతి భద్రత సమస్య సృష్టించాలి, పేదలు టెన్షన్ వాతావరణం పెట్టాలి, పేదల బతుకులని కూడా లేనిది ఉన్నట్టు అనని విషయాలను అన్నట్టు వాళ్ళు ఎన్ని ఏళ్ళనో అన్ని వేషాలు వేసారు, అన్ని నాటకాలు మాట్లాడారు. అదే వాళ్ళ వాడిన భాష, వాళ్ళ పార్టీని అసహించుకున్నారు. వాళ్ళ వ్యవహార శైలే కాంగ్రెస్ పార్టీ కుంప ముచ్చబోతున్నది. సెకండ్ ప్లేస్ కోసం వాళ్ళు ఇద్దరు ప్రయత్నం చేశారు. సరే, ఎన్నికల కొనుగోలు దాదాపు అయిపోయినాయి. ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో మీరు తరుగు తాలు తేమలు లేకుండా కొన్నారు. దాని మీద శ్వేతపత్రం విడుదల చేసిన బాధ్యత మీ ఉంది. బోనస్ ఇస్తాను మీరే అన్నారు, 100 రూపాయలు బోనస్ ఇస్తాన్నారు. చాలా అన్నిటి కూడా మీరు ఏ చేయాలో చేసారు, ఇక్కడ అడ్డుకోలే. మేము నిధులు ఇవ్వకుండా, ఇచ్చే పరిస్థితి లేకున్నా కూడా
అంటే ఎన్నికల నిబంధనలు ఉన్నా కూడా మీరు ఓట్ల కోసం కక్కుర్తిపడి అకౌంట్లో పైసలు వేసారు, మేము ఎక్కడ అడ్డుకోలే, మేము ఎక్కడైతే దీక్ష చేస్తా అంటామో అక్కడ హామీలు నెరవేరుస్తా అని చెప్పి అకౌంట్లో పైసలు వేసారు, మేము ఎక్కడ అడ్డుకోలే. ఎట్లా పేదలు బాగుపడాలి, కనీసం ఎన్నికల సందర్భంలోనైనా వాళ్ళకు ఇంత న్యాయం జరగాలని చెప్పి మేము సహకరించినాం. ఇవాళ ఎందుకు వెళ్ళకపోయారు? వేరే సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేసి మీరు కొన్ని చిన్న చిన్నవి. మరి బోనస్ ఇవ్వడంలో మీకు అభ్యంతరం ఎందుకు వెళ్ళే? ఇప్పుడు ఎంతమంది బోనస్ ఇచ్చారు? 500 రూపాయలు చొప్పున ఒక్క ఎకరానికి 28 క్వింటాలు వస్తే దాదాపు 14,000 రూపాయలు వాళ్ళ ఒక్కొక్క రైతు అకౌంట్లో వాడాలి. ఎంతమంది రైతు అకౌంట్లో వేసారు? వేస్తారా వేయరా? మీ ప్రణాళిక అయింది. 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు, కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు. ఎంతమంది కౌలు రైతులకు ఇచ్చారు, ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఇస్తారా ఇయ్యరా? మీ ప్రణాళిక అయింది. జూన్ 4 తర్వాత మీరు ఇస్తారా? ఇస్తే మీ ప్రణాళిక ఏంది? రుణమాఫీ మీ ప్రణాళిక ఏంది? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, మీ ప్రణాళిక ఏంది? తులం బంగారం ఇస్తున్నారు, ఎంతమంది మహిళలకు ఇచ్చారు? 100 రోజుల పాట ఎవరు అడ్డుకున్నారు? ఇవ్వకపోవడానికి కారణం ఏంది? స్కూటీలు ఇస్తున్నారు, ఎవరు అడ్డుకున్నారు? ఇవ్వకపోవడానికి కారణం ఏంది? మీ ప్రణాళిక అయింది. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలో నొక్కిస్తున్నారు, ఇవ్వండి, కారణం ఏంది? ఇవ్వకపోవడానికి. ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వకపోవడానికి కారణం ఏంది? ఎంతమందికి ఇచ్చారు? ఇస్తారా ఇయ్యరా? 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, ఇస్తారా ఇయ్యరా? ఇలా ఫీజు రియంబర్స్మెంట్, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఘోరమైన పరిస్థితి. అంటే ఇలా హాల్ టికెట్లు ఇవ్వకుంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి యాజమాన్యాలు అన్ని కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా యాజమాన్యం సిబ్బంది కలిసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేద్దని చెప్పి హాల్ టికెట్లు ఇచ్చారు. ఎగ్జామ్ రాసిర్రు, వాళ్ళు పాస్ అయ్యారు, ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ తీసుకోవాలంటే యాజమాన్యం ఏ విధంగా ఇస్తారు సర్టిఫికేట్? మరి విద్యార్థుల నెక్స్ట్ ఫ్యూచర్ ఏది? విద్యార్థులది విద్యార్థుల ఫ్యూచర్ ఏది? మీరు ఫస్ట్ ఫీజు ఏం లేదు మేము ఇయ్యం అని ఎన్నికల ముందు చెప్తే ఇలా యాజమాన్యం వాళ్ళ దారి వాళ్ళు తీసుకుంటారు, విద్యార్థులు దానికి ప్రిపేర్ అయి ఉంటారు. వాళ్ళ యాజమాన్య పరిస్థితి ఏంది? 10 మందికి ఉపాధి కల్పించాల్సిన యాజమాన్యాలే ఉపాధి కోసం వెతుకునే పరిస్థితి, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇళ్ల కిరాయిలు కట్టలేని పరిస్థితి, విద్యార్థులకు తిరిగి సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ ఇద్దరి మధ్య విద్యార్థులు అడిగిపోతున్నారు. ఇవాళ కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తారా చెల్లించారా? పూర్తి స్థాయి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇలా బ్యాంకు లోన్ తీసుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సర్టిఫికేట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, పై చదువుకోవడానికి విద్యార్థులకు ఇబ్బంది వస్తున్నది. యాజమాన్యాలు ఏమంటున్నాయి? మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే మేము ఎట్లా ముందుకు పోవాలి? వాళ్ళు బాధపడుతున్నారు. సిబ్బంది మాకు జీతాలు ఇస్తున్నారు, సిబ్బంది బాధపడుతున్నారు. ఇలా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించబడడం వల్ల హాస్పిటల్ వస్తే మెడవంటి బయట ఉక్కుతున్నారు పేదలను. కాబట్టి అన్ని విషయాల్లో మీ ప్లాన్ ఏది? కేవలం రుణమాఫీ మేము ఆగస్టు 15 చేస్తామని చెప్పి చదువుకోవడం కాదు. మీ మీద ప్రజలకు విశ్వాసాన్ని నమ్మకం ఉండాలంటే మీరు ఇచ్చినటువంటి ఈ హామీల విషయంలో మీ ప్రణాళికను ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. మీకు టైం ఉంది. తిట్లు అయిపోయినాయి, ఇక విమర్శలు అయిపోయినాయి. ఇప్పుడు వెంటనే ప్లాన్ చేయండి. మళ్ళీ విమర్శలు ప్రతి విమర్శకు ఛాన్స్ లేదు, ఇక అసలే ఛాన్స్ లేదు. విమర్శలకు ప్రతి విమర్శకు అవకాశం ఇవ్వకండి, రాజకీయాలు పక్క పెట్టండి. మీరు నేను చెప్పిన డిమాండ్లను మీరు నెరవేర్చడానికి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మీరు కాపాడే ప్రయత్నం చేస్తారు? నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తారు? ఆర్టీసీ కార్మికుల సమస్యలున్నాయి, ఫస్ట్ నాడే జీతాలు పక్కా ఇస్తామని చెప్పి మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. పీఆర్సీ విషయంలో మీరు స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ శానిటేషన్ సిబ్బంది కానీ, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ వాళ్ళకి కనీసం జీతాలుగా ఇబ్బంది పడుతున్నారు, కనీసం వాళ్ళకి ఇస్తారయ్యారా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది? ఇవన్నిటి విషయంలో ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మీరు వెంటనే దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వేరే ఎన్నికలు వస్తాయి, దాని తర్వాత చేస్తామంటే ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, వారి ఆలోచన మేరకు, వారి యొక్క సూచనల మేరకు, వారి నేతృత్వంలో క్షేత్రస్థాయిలో పక్కా మేము కార్యకర్తలు ఫైట్ చేస్తాం. మీరు హామీలు నెరవేర్స్తే తప్పకుండా మీకు సహకరిస్తాం. హామీలు నెరవేర్చకుంటే ఏ విధంగా ప్రజల్లో కూడా చైతన్యం కలిగించాలో ఆ విషయంలో పక్కా మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మరొక్కసారి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి
ప్రజలందరూ కూడా కష్టపడి దాదాపు 3 నెలల పాటు నేను ప్రజాహితయాత్ర చేసిన ఎండాకాలంలో కూడా ప్రజాహితయాత్రతో పాటు ఎన్నికల ప్రచారంలో పోలింగ్ బూత్ స్థాయిలో ప్రజలను కలిసి ఒక్కొక్క ఇంటికి 4 సార్లు వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పనిచేశారు. స్వచ్ఛందంగా పనిచేశారు. బయటికి రాకుండా కూడా కొంతమంది ఇండైరెక్ట్ గా పనిచేశారు. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మా కోసం పనిచేశారు. ఇండైరెక్ట్ గా అన్ని వర్గాల ప్రజలు ఇలా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చి కర్మేరకు వచ్చి తురుకోలందరినీ ఒకటి కావాలి, బండి సంజయ్ని ఓడగొట్టా అని చెప్పి కేసీఆర్ పెద్ద పిలుపునిచ్చిండో, ఇలా హిందువులందరూ ఒక్కడైతే ఏ విధంగా ఫలితాలు వస్తాయో దాన్ని 4వ తారీఖు నాడు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని హిందూ సమాజం చూపెట్టబోతుంది. ఆ షాక్ తిని కేసీఆర్ తట్టుకుంటాడా జాగ్రత్తగా ఉండాలి. ఇటుపక్క అటుపక్క డాక్టర్లను పెట్టుకో. ఎందుకంటే నువ్వు 100 సంవత్సరాలు బతకాలని కోరుకునేటువంటి వ్యక్తులు మేము. కొంచెం 4th నాడు చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారు, ట్రీట్మెంట్ చేయబోతున్నారు. ఇంకోసారి ఒక వర్గాన్ని కొమ్ముగాయకు, హిందువులను ఎప్పుడు రాచి రంపాన పెట్టకు, హిందువుల మనోభావాలు దెబ్బతీయకు, ఒక వర్గానికి జోకే ప్రయత్నం చేయకు. నువ్వు హిందువులు బొందుగాలను ఏ విధంగా బొందబెట్టిరో ఇప్పుడు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రతి హిందూ ఇలా ఓటుకు వినియోగించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ము కాసే విధానానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి 4వ తారీఖు జరిగినటువంటి ఫలితాలను చూసి షాక్ గురవుతారు. ధన్యవాదాలు.